హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఎన్సిఈటి నోటిఫికేషన్ విడుదల. ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీ ప్లస్ బీఈడిలో 2025 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షకు ఎన్సిఈటి నోటిఫికేషన్ను విడుదల చేసింది. 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 6,100 సీట్లలో 4 ఏండ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ITEPలో ప్రవేశాలు పొందవచ్చు. దరఖాస్తుకు మార్చి 16 ఆఖరి తేదీ. ఎబ్సెట్ దరఖాస్తుల స్వీకరణ 1కి వాయిదా. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎబ్సెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1కి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ మంగళవారం సాయంత్రం 4:55 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేసినట్లు ఎబ్సెట్ కన్వీనర్ ఆచార్య డీన్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లు ముగిసిన క్రమంలో స్థానికత, స్థానికేతర అంశాలపై ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న నాన్ లోకల్ కోటా 15% పైన ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ఏపీలో కేవలం విజయవాడ, కర్నూలులోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అసలు ఆ రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయొచ్చా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇతరుల కేటగిరీలో రాయొచ్చని అధికారులు చెప్తున్నా పూర్తి స్పష్టత ఇవ్వకుండా దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసిన తర్వాత ప్రవేశాలు కల్పించకపోతే సమస్యలు వస్తాయని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమైనట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తుల ప్రక్రియను 1కి వాయిదా వేశారు. ఇప్పటి వరకు స్థానికత, 15% కోటా తదితర అంశాలపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. చివరి దాకా నాల్చుడేనా? ఈ నెల 25న దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుందని వివిధ శాఖలు, యూనివర్సిటీ అధికారులతో కూడిన సెట్ కమిటీ షెడ్యూల్ను నిర్ణయించింది. 20న నోటిఫికేషన్ జారీ అయ్యింది. 2 నెలలుగా స్థానికత, 15% కోటా తదితర అంశాలపై IAS అధికారులతో కూడిన కమిటీ చర్చిస్తూనే ఉంది. చివరకు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. అయినా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభానికి కొద్ది గంటల ముందు వాయిదా వేయాలని ఆదేశించడంపై విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల విషయంలో ముందస్తుగా నిర్ణయాలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 10th ఎగ్జామ్స్ ఏడాదికి 2 సార్లు. ఫిబ్రవరి, మార్చిలో తొలి విడత, మేలో రెండో విడత పరీక్షలు వచ్చే ఏడాది నుంచి అమలు. ముసాయిదాకు ఆమోదం. మార్చి 9లోగా అభిప్రాయాలు తెలపాలని సూచన. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి 2 సార్లు నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలకు మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ నిబంధనలను పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని, ఏమన్నా అభ్యంతరాలుంటే మార్చి 9లోగా తమకు సమర్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులను CBSE కోరింది. ఈ కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరి, మార్చిలో, రెండో విడత పరీక్షలు మేలో వరకు జరుగుతాయి. విద్యార్థులు కావాలను
కావాలనుకుంటే ఈ 2 పరీక్షలకు హాజరు కావచ్చు. మొదటి విడత రాసిన పరీక్షల్లోని కొన్ని సబ్జెక్టులలో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందితే ఆ సబ్జెక్టులకు రెండో విడత పరీక్షలను రాయకుండా మానేయవచ్చు. పూర్తి సిలబస్కే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థికి 2 సార్లు ఒకే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బోర్డు మొదటి 2 విడతల పరీక్షలు సప్లిమెంటరీ పరీక్షలుగా కూడా పనిచేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహించరు అంటే ప్రత్యేకంగా సప్లిమెంటరీ పరీక్షల విధానం ఉండదు. నూతన విద్యా విధానంలో భాగంగా విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఏడాది 2 సార్లు బోర్డు పరీక్షలను నిర్వహించనున్నారు. తమకు వచ్చిన స్పందనలు పరిశీలించిన తర్వాత ముసాయిదాను సమీక్షించి తుది నిబంధనలు ఖరారు చేయనున్నట్టు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. సీబీఎస్ఈ బోర్డు స్కూళ్లలో తెలుగు తప్పనిసరి. వచ్చే ఏడాది 9వ తరగతి 2026-27లో 10వ తరగతిలో అమలు. రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చేసిన నేపథ్యంలో 9వ తరగతికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని, 10వ తరగతికి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని వివిధ బోర్డు స్కూల్స్ ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లోనూ తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కఠినంగా ఉన్న సింగిడి తెలుగు వాచకంకు బదులుగా సరళంగా ఉండే వెన్నెల తెలుగు వాచకంను ఉపయోగించాలని సూచించింది.